ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తాను. ప్రియులారా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 2వ నెల 20వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యములు చేయవాడు. కీర్తన గ్రంథము 72వ కీర్తన 18వ శరణమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవాది దేవుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించేవాడు. గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. గొప్ప దేవుడు, మహోన్నతుడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతినొందాలంటే, స్తుతింపబడాలంటే, ఎందుకు ఆయన స్తుతించాలి, ఎందుకు ఆయన్ని గణపరచాలంటే ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యములు జరిగించేవాడు. ఆశ్చర్యమైన కార్యములు కాదు, ఆయన చేసే కార్యాలు మన జీవితంలో గొప్ప ఆశ్చర్యమని పుట్టిస్తూ ఉంటాయి. ఉదాహరణకి కానాను విందులోకి వెళ్ళినట్లయితే ఆ విందులో మరి ఆ వివాహం దినము రోజున మరి వారికి ద్రాక్షరసం అయిపోయింది. చాలామంది కూడా మొక్కలు చూసుకుంటూ ఉంటున్నారు, అయ్యో ఎలాగ ఏంటి అని. కానీ యేసు ప్రభువారు ఆ స్థలానికి, ఆ వివాహానికి పిలువబడ్డారు, ఆ వివాహానికి వచ్చారు. కాబట్టి ఈ మాటను యేసు ప్రభువారితో చెప్పినప్పుడు, ఆయన సమయం కొరకు చూసినప్పుడు, ఆయన చెప్పినట్లుగా ఎవరైతే వింటారో అక్కడ గొప్ప కార్యాల విందులో జరిగించారు. ఏంటంటే నీళ్లను ద్రాక్షరసంగా ఆయన మార్చాడు. ఆ వివాహానికి లోటు లేకుండా చేసి మంచి పేరుని ఆ వివాహానికి తెచ్చారు. ఎందుకంటే వారు దేవుని మాట విన్నారు కాబట్టి. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినాలి. వింటే ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేస్తాడు. అంతేకాదు, భౌతికమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా మనము నిత్యజీవం వెళ్ళాలంటే గొప్ప ఆశ్చర్యమే. ఆ ఆశ్చర్యమైన జీవితానికి దేవుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చి మానవులందరి కొరకు ప్రాణం పెట్టారు. ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షగా అంగీకరిస్తారో వారు మారు మనసు పొందుతారు. పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారి నామములో బాప్తిసం తీసుకుంటారు. కాబట్టి వారికి రక్షణ భాగ్యం ఉంది. ఆ గొప్ప భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాడు, గొప్ప కార్యాన్ని ప్రభు ఇచ్చాడు. కాబట్టి ఇంకా ఎవరైనా సరే రక్షింపబడకపోతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకోండి. ఈ గొప్ప కార్యాల్లో మీరు కూడా పాల్పంచుకోండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయల ప్రభువానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకడానికి వందనాలైనా, స్తోత్రాలయ్యా. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించండి, దీవించండి ఆయన ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించిన ఆయనకి స్తోత్రాలు ప్రభు. దేవాతని ప్రభు, సరిహద్దులు సైనికులు మంచి వంతనం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతనం పండి ఆయన. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకుని ప్రభా, చెడు వ్యసనాల నుంచి దూరపరచండి. త్రాగుడు ప్రభా తండ్రి, గంజాయి, పాన్పరాకు, డ్రగ్స్ వల్ల ఎంతోమంది చెడిపోతున్నారు. అందరినీ కూడా ప్రభా నూతనమైన జీవితం వారికి దయచేయండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతరం పండి. వారు చేసిన ఉద్యోగాలు మీరు తోడుగొని తండ్రి ప్రభా. ఇగో తండ్రి యేసునికి స్తోత్రాలు, రాకపోకలు మీరు తోడుగొని ప్రభు. మా దేశ పాడి పని మీరు ఆశని దీవించిన దాని ప్రభా. హాస్పిటల్ రోజు స్వస్థపడుతుంది. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల తెచ్చండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి వివాహం లేని బిడ్డలకు వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారి గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డకు క్షేమం తెచ్చండి తండ్రి ప్రభా. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామకి మాత్రమే ఏమి తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్.